రైటిగా వర్షాలతో హైదరాబాద్ జంట జలాశయాలకు భారీగా వరద వస్తుంది. ఉస్మాన్ సాగర్ పూర్తిగా నిండింది. దీంతో 8 గేట్లు 3 ఫీట్ల వరకు ఎత్తి మూసీలో నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. మరోవైపు హిమాయత్ సాగర్ నిండుకుండలా మారింది. 3 గేట్లను 1 ఫీట్ మేర ఎత్తి కిందకి నీటిని వదులుతున్నారు అధికారులు. ఇక వరద పెరిగే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని, జంట జలాశయాల పరిధిలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మైకుల ద్వారా సమాచారం ఇచ్చారు అధికారులు. ప్రస్తుతం బండ్లగూడ జాగర్ కార్పొరేషన్లో మూసీ పరివాహక ప్రాంతం ఉన్న వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని తెలిపారు బండ్లగూడ మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర. వర్షాలతో హైదరాబాద్ జంట జలాశయాలకు భారీగా వరద వస్తోంది. ఉస్మాన్ సాగర్ పూర్తిగా నిండింది. దీంతో 8 గేట్లు 3 ఫీట్ల వరకు ఎత్తి మూసీలో నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. మరోవైపు హిమాయత్ సాగర్ నిండుకుండలా మారింది. 3 గేట్లను 1 ఫీట్ మేర ఎత్తి కిందకి నీటిని వదులుతున్నారు అధికారులు. వరద పెరిగే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని, జంట జలాశయాల పరిధిలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మైకుల ద్వారా సమాచారం ఇచ్చారు అధికారులు. ఇక ప్రస్తుతం బండ్లగూడ జాగర్ కార్పొరేషన్లో మూసీ పరివాహక ప్రాంతం ఉన్న వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని తెలిపారు బండ్లగూడ మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు గాను పైనుంచి వస్తున్న వరద హిమాయత్ సాగర్లో చేరుతుంది. పెరుగుతున్న వరదలకు అనుగుణంగా వస్తున్న నీటి ప్రవాహానికి అనుగుణంగా కిందికి నీటిని విడుదల చేయడం జరుగుతుంది. ఈరోజు సుమారు 2300 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలి వదులుతున్న క్రమంలో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని కూడా అప్రమత్తం చేశాం. ఎలాంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా అవసరమైన అన్ని చర్యలు కూడా తీసుకున్నాం. నిన్న రాత్రి ఈరోజు ఉదయం కూడా మైక్ అనౌన్స్మెంట్ ద్వారా ఏదైతే మునిగిపోయే ప్రాంతాలు, మునగడానికి అవకాశం ఉన్న ప్రాంతాల్లోనే ఆ ప్రాంతాల్లో ప్రజల్ని అప్రమత్తం చేసి వాళ్ళ యొక్క నివాస గృహాలను కూడా ఖాళీ చేయించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతము అందరూ కూడా సురక్షితంగా ఉన్నారు. ఎవరికి కూడా ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం లేదు. నిన్న ఎగువ ప్రాంతాల్లో కూర్చున్న వర్షాలకు గాను మనకు ఎక్కువ వరద వస్తుంది. దానికి అనుగుణంగా మనము రిజర్వాయర్ లెవెల్ మనం డిశ్చార్జ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి పై అధికారులకు సూచన మేరకు 3 గేట్లు ఎత్తి 2300 క్యూసెక్ల నీటిని కిందికి వదలడం జరిగింది. ఆ వదిలే కంటే ముందు మా సమన్వయ అన్ని డిపార్ట్మెంట్లకు ఇన్ఫార్మ్ చేసి అందరిని అప్రమత్తం చేసి సైరన్ కూడా ఏర్పాటు చేశాము. కింది ప్రాంతాల పబ్లిక్ని అప్రమత్తం చేయాలని మిగతా డిపార్ట్మెంట్ వారిని కోరుకుంటూ కిందికి వెళ్ళడం జరుగుతుంది. 3 గేట్లు లేపినామండి.